తెలంగాణ చరిత్రను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా పెట్టలేదని రేవంత్ అంటున్నారని 2015లోనే సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చుతారా అని ప్రశ్నించారు. ప్రజల బతుకుల్ని మార్చాలి తప్ప విగ్రహాల్ని కాదన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ది ద్రోహపు పేజీగా మిగిలిపోతుందని విమర్శించారు. అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న జూన్ 2, 2015 సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్. మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి. ఈ రోజు గ్రామ గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు?